హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనము 9వ తరగతిలో మొదటి పాఠమైనటువంటి ధర్మబోధ అనే పాఠం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ధర్మబోధ అంటే ఏమీ లేదు, ధర్మాన్ని బోధించడం అన్నమాట. అంటే ఎవరైనా ధర్మాన్ని ఆచరించకుంటే అప్పుడు మనము ధర్మాన్ని ఆచరించాలి అని మనం బోధించడమే ధర్మబోధ అన్నమాట. ఈ ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి ధర్మబోధను నన్నయ్య భట్టు గారు రచించారు. మరి ఈ నన్నయ్య భట్టు ఈ ధర్మబోధ అనే పాఠాన్ని ఎందు నుంచి గ్రహించాడంటే ఆంధ్ర మహాభారతం నుంచి స్వీకరించడము జరిగింది. మొదట చదవండి, చర్చించండి. ఈ ధర్మబోధ పాఠంలో మొదట చదవండి, చర్చించండి అని ఒక వచన కవితని ఇవ్వడం జరిగింది. దీనిని దంతుర్తి శర్మ గారు రచించారు. దీనిని ఇప్పుడు మనము ఒక పాటలాగా పాడుకుందాము కవితని. చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు, మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్నా నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం, మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్నా నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం, మేము నీకు తీర్చలేని బాకీ. పండగల్లో పుట్టిన రోజుల్లో, పండగలలో